విజయ్ తలపతి మూవీస్ తీసిన రోజులు అతని లైఫ్ చాలా బాగుండేది నీట్ గా. సో ఎప్పుడైతే విజయ్ తలపతి పాలిటిక్స్ లోకి ఎంటర్ అయ్యాడో జనాలందరూ చాలా నెగిటివిటీ స్ప్రెడ్ అయిపోయింది. సో అతని పేరు కూడా చాలా బ్యాడ్ అయిపోయింది అనమాట. మనకు తెలుసు విజయ్ తలపతి పార్టీ మీటింగ్ జరిగింది. అక్కడ జరిగిన తొక్కిసలు దగ్గర 40-50 మెంబర్స్ చనిపోయారు. సో దానివల్ల విజయ్ తలపతి మీద హేట్ కూడా చాలా బాగా పెరిగిపోయింది. అండ్ ఇప్పుడు రీసెంట్ గా 27 years అంతా కలిసిన తన వైఫ్ డివోర్స్ కోసం అయితే అప్లై చేసింది అనమాట. ఎందుకంటే విజయ్ తలపతి ఒక సినీ యాక్టర్స్ తో అప్లైట్ లో ఉన్నాడు. నాకు తనతో లైఫ్ వద్దు, తన ఆస్తుల సగం వాటా నాకు కావాలి, ప్రతి మంత్ ఇంత ఆలిమనీ కూడా కావాలి, 2 కోట్ల ఆలిమనీ కూడా కావాలని చెప్పేసి తన వైఫ్ డిమాండ్ చేస్తుంది. సో డివోర్స్ కోసం కూడా అప్లై చేసింది. అండ్ ఆ సినీ యాక్టర్స్ ఎవరో కాదు, త్రిష అని చెప్పి సోషల్ మీడియాలో చాలా ట్రెండ్ అవుతుంది, వైరల్ కూడా అవుతుంది. సో విజయ్ తలపతి తన పార్టీ నేమ్ టీవీకే అని పెట్టాడు కదా, ఆ టీవీకే పార్టీ నేమ్ ఏదో కాదు, త్రిష విజయ్ కృష్ణన్ తన పేరుని పార్టీ నేమ్ గా పెట్టడం చెప్పి కూడా చాలా వైరల్ అవుతుంది. ఇదేంటి ఇంకో 6 months ఎలక్షన్ పెట్టుకొని విజయ్ తలపతి మొత్తం ఇలా అయిపోతుంది. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి.